భూమి కోసం న్యాయ పోరాటం చేసిన ఓ గిరిజన యువ రైతు చివరకు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. భూమి కోసం న్యాయ పోరాటం చేసిన ఓ గిరిజన యువ రైతు చివరకు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆదివాసీ కొలవార్ మన్నేవార్ సంఘం నాయకులు ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు టేకం పెంటు మృతి ఘటనను సాధారణ ఆత్మహత్యగా కాకుండా భూ వివాదం, నిరంతర మానసిక వేధింపుల నేపథ్యంలో జరిగిన విషాదంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ కొలవార్ సంఘాల నాయకులు సిర్పూర్టి సామాజిక దవాఖానా ఆవరణలో మృతదేహంతోని ధర్నా నిర్వహించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. ధర్నాకు నాయకత్వం వహించిన కోలావార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుడుందెబ్బ వ్యవస్థాపకుడు బుర్సా పోచయ్య మాట్లాడుతూ హీరాపూర్ గ్రామానికి చెందిన టేకం పెంటు కుటుంబం గత 4 ఏళ్లుగా భూమి వివాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. వారి ఆరోపణల ప్రకారం కాగజ్ నగర్ కు చెందిన కాకోల వేణుగోపాల్ భూమి విషయంలో టేకం పెంటు అతని తండ్రి టేకం చీకటిని పదే పదే బెదిరించడం, దూషించడం, దాడులకు పాల్పడడం, మానసికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక తన భూమి తనకు దక్కదనే మనస్తాపంతో బుధవారం మధ్యాహ్నం టేకం పెంటు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఒక యువ రైతు ప్రాణాలు కోల్పోయే వరకు పరిస్థితి వెళ్లినా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించలేదని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. భూమి వివాదం గురించి పలుమార్లు ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వివాదాన్ని ప్రారంభ దశలోనే పరిష్కరించి ఉంటే ఈ విషాదం జరిగేదా అని ప్రశ్నను లేవనెత్తారు. గిరిజనుల భూ హక్కులను పరిరక్షించడంలో యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. పెంటు మృతిని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, అతని మరణానికి కారణమైన పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకోల వేణుగోపాల్ పై హత్యాయత్నం, SC/ST చట్టం, మానసిక వేధింపులు తదితర సంబంధిత నేరాల కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. కేవలం ఆత్మహత్య కేసుగా నమోదు చేసి విచారణకు పరిమితం చేయరాదని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, భూమి వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించి సాగు భూమిపై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా హీరాపూర్ గ్రామానికి చెందిన కొలవార్ తెగకు చెందిన 9 మంది కుటుంబాలకు సుమారు 4 దశాబ్దాల క్రితం ప్రభుత్వం భూములు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ వారికి పూర్తి స్థాయి భూ హక్కులు కల్పించకపోవడం వల్ల వివాదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే భూ రికార్డులను పరిశీలించి లబ్ధిదారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని కోరారు. ధర్నా సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌటాల సిఐ సంతోష్ ఆధ్వర్యంలో సిర్పూర్టి SI సాగర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ధర్నాలో కొలవార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బా బాపు, ఆదివాసీ కొలవార్ సంఘం మండల అధ్యక్షుడు గంటా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కాకోల వేణుగోపాల్ యొక్క వేధింపులకు తట్టుకోలేక ఇవాళ టేకం పెంటు తండ్రి పేరు చీకటి అనేటువంటి 22 సంవత్సరాల నవ యువకుడు పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. మరి దాదాపుగా గత 40 సంవత్సరాల నుండి ప్రభుత్వ పరంగా 9 మంది ఆదివాసీ కొలవారు గిరిజనులకు ప్రభుత్వం భూ పంపిణీ చేయడం జరిగింది. 30 ఎకరాల భూమిని మరి గతంలో ప్రభుత్వ పరంగా 40 సంవత్సరాల క్రితం నుండి సాగు చేస్తున్నటువంటి క్రమంలో కాకోల వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఆదివాసీ, దళిత, పేద వర్గాలపైన వాళ్ళు భూ కబ్జాలు చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తూ అనేకమైనటువంటి అల్లకల్లోలు సృష్టిస్తున్నటువంటి కాకోల వేణుగోపాల్ గారిని మా యొక్క ఆదివాసీ యువకుడు మరణానికి కారకుడైనటువంటి వేణుగోపాల్ గారిని ప్రభుత్వ పరంగా
మరి మర్డర్ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అదేవిధంగా భూ కబ్జా అనేటువంటి అంశం పైన కూడా మరి కేసు పెట్టి వేధింపులపై కేసు పెట్టి చనిపోయినటువంటి వ్యక్తికి ప్రభుత్వ పరంగా 50 లక్షల రూపాయలు నష్టపరిహారము ప్రభుత్వ గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ డిఎస్పీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు మరి తక్షణమే చొరవ తీసుకొని ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఈ 9 కుటుంబాలకు పట్టాలొచ్చే విధంగా గత 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి ప్రభుత్వ భూమిని ప్రభుత్వ పరంగా అన్ని బందోబస్తు రికార్డులలో ఉన్నటువంటి భూమిని కబ్జాదారుడైనటువంటి కాకోల వేణుగోపాల్ కాలయములుగా మారి ఈ సిరిపూరు ప్రాంతాన్ని ఆదివాసులను ముఖ్యంగా ఆదివాసీ దళిత బహుజన బిడ్డలను అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి ఒక నరహంతకుణ్ణి వాడిని జైలుకు పంపించాలని చెప్పేసి ఈ సభాభంగంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో మరి ఇక ముందు ఈ ప్రాంతంలో కాకోల వేణుగోపాల్ వల్ల వారి యొక్క సహచర బృందం వల్ల ఈ ఆదివాసీ గిరిజనులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా కూడా పోలీసు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని మా ఆదివాసీ అడవి బిడ్డలకు తగు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి జరగడం మా ఆదివాసీ కులవార సంక్షేమ సంఘం తరపు నుండి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపు నుండి, అదేవిధంగా రాజకోటి సేవా సమితి రాయ్ సెంటర్ తరపు నుండి ఇంకా 9 తెగలకు సంబంధించినటువంటి కుల సంఘాల నాయకత్వం తరపు నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా, ఇలాంటి వేధింపులు ఎక్కడ జరిగినా కూడా మా యొక్క ఆదివాసీల యొక్క ఐకమత్యంతో తప్పకుండా ఇట్లాంటి భూ కబ్జాదారులకు తగిన గుణపాఠం చెప్పగలమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. జై భీమదేవరా. ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిరిపూర్ మండలంలోని హీరాపూర్ను సందర్శించి గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఆర్టీఓ గారు ఈ సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు హీరాపూర్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకొని ఆ హీరాపూర్లో నివసిస్తున్నటువంటి ఆదివాసీ కులవారు అడవి బిడ్డలకు తక్షణమే ఈ భూ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తోడ్పాటును కల్పించాలని చెప్పేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మా జిల్లా కమిటీ నాయకులు దబ్బబాబు గారికి, సిరిపూర్ మండల నాయకులకు అందరికీ పేరు పేరున మరి ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తూ జరిగిన సంఘటన మీద మనమందరం మరి తపన పడకుండా రాబోయే కాలంలో ఇట్లాంటి వ్యక్తులు అమరుడైనటువంటి కేకం పెంటు గారి యొక్క ఆత్మశాంతి చేకూరాలంటే తప్పకుండా మనమందరం ఐకమత్యంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇట్లాంటి దుర్మార్గుల యొక్క, ఇట్లాంటి భూ కబ్జాదారుల యొక్క దురంతకాలను మరి ఉమ్మడిగా ఎదుర్కొని తప్పకుండా మనకు న్యాయం జరిగే విధంగా మనకు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తప్పకుండా మరి అమరుడు మన ఊరి కోసం, మన భూముల కోసం త్యాగం చేసినటువంటి పెంటు గారి యొక్క ఆత్మశాంతి చేకూరాలంటే తప్పకుండా అతని యొక్క శవాన్ని ఈ 30 ఎకరాల భూమిలో, వారి యొక్క పట్టా భూమిలో తన యొక్క శవాన్ని ఇవాళ అంత్యక్రియలు చేసి రాబోయే కాలంలో ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ప్రతి ఏడు కూడా ఆ అమరుడికి మన భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం మన గ్రామ ప్రజల యొక్క అరాచకాలను రూపుమాపడానికి తను త్యాగం చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇళ్ళకాలం జీవితాంతం తమ యొక్క చిరస్మృతులు మర్చిపోకుండా ఉండాలంటే తప్పకుండా తన యొక్క విగ్రహాన్ని కూడా మన భూములలో నిలబెట్టాలని చెప్పేసి కూడా గ్రామస్తులందరికీ, మండల కమిటీ నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, మాకు సంఘీభావంగా వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, పోలీసు ఉన్నతాధికారులకు చేతులెత్తి నమస్కరిస్తూ అంతిమంగా మాకు న్యాయం జరిగే విధంగా తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తాం. జై ఆదివాసీ, జై కొలవార్, జై కొలవార్, ఆదివాసుల ఐక్యత.
వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి.